శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? 5వ తారీఖు 3వ నెల 2024 సంవత్సరంలో, అంటే సుమారుగా ఇంకొక 6-7 రోజులు ఉంది. సరస్వతి హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను. ముఖ్యంగా చదువులు వెనకబడినటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నా, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఆ ఉద్యోగం 1/2 మార్కు, 2 మార్కులు, 1 మార్క్ అని చెప్పేసి మిస్ అయిపోతున్నటువంటి వారు, ఎంత చదివినా కూడా మతికి ఎక్కకుండా, బుర్రకి ఎక్కకుండా ఇబ్బంది పడుతుంది. చదవాలన్న ఇంటెన్షన్, ఆలోచన ఉంటుంది, చదివితే ఒక్క ముక్క కూడా అసలు గుర్తుంచుకోలేని పరిస్థితి. అలాంటి పిల్లలు వాళ్ళకి ఏంటంటే సరస్వతీదేవి అమ్మవారి అనుగ్రహం లేక, అనుగ్రహం కలగాలి, ఆశీర్వచనాలు ఇవ్వాలి. అమ్మవారి అనుగ్రహం పొందారనుకోండి, ఆటోమేటిక్గా జ్ఞాపక శక్తి అనేది వచ్చేస్తుంది. అది మనం చేయాలి. ఆ హోమాన్ని తలపెట్టాలి, ఆ సరస్వతి హోమాన్ని తలపెట్టాలి. మనం ఇదివరకు ఎలా ఉండేనండి, మొబైల్ తీసుకున్నాం అనుకోండి, ఆ మొబైల్ తీసుకున్నప్పుడు మనకి ఏదైనా ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి మెమరీ దొరకకపోతే మనం సిమ్, అది మనం మన మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకొని దాన్ని ఎక్కువగా వాడుకునేవాళ్ళం. అలాగా మనిషి పుట్టినప్పుడు పెద్దగా తెలివితేటలతో ఉండడండి, పెరుగుతుంటే జ్ఞానం వస్తుంటుంది. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటే ఫస్ట్ వాడి పేరులో ఉన్నటువంటి బలాన్ని పెంచాలి. అది 360 డిగ్రీలలో కూడా ప్రోగ్రామింగ్ చేయగలగాలి. అది ఎవరికి తెలుస్తుందండి? ఏదైనా దేవుడి పేరు పెట్టుకోవాలి, అమ్మవారి పేరు పెట్టుకోవాలి, దేవుడి పేరు పెట్టుకోవాలి, వాళ్ళ తాతగారి పేరు పెట్టాలి, తల్లిదండ్రుల పేర్లు పెట్టుకోవాలి, ఇలా అనుకుంటున్నారే కానీ పేరులో 360 డిగ్రీల కోణంలో పేరు ఉందా లేదా అని చూస్తలేరు. మనం తీసుకొచ్చేది వెహికల్, మనం ఒక విధంగా చెప్పాలంటే ఒక 40 కిలోమీటర్ల వేగాన్ని వెళ్ళేటువంటి వెహికల్ మన దగ్గర ఉంది. మన ఆలోచన ఏంటంటే అది 100 స్పీడ్లో వెళ్ళాలని మనం కోరుకుంటున్నాం. అది కెపాసిటీ 40. ఇక నీకు ఎక్కడ పరిగెడుతుందండి? ఎట్టి పరిస్థితిలో పరిగెత్తదు. దాన్ని ఏం చేయాలంటే సిసి పవర్ పెంచాలి, దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేయాలి. పేరుని 360 డిగ్రీలలో కూర్చోబెట్టాను ఒకటి, మీరు అన్నట్టుగా 100 స్పీడ్తో వెళ్ళిపోతుంది. కొన్ని సందర్భాలలో బెంజ్ కారు ఉంది, మామూలు కారు ఉంది. బెంజ్ కారు అతనికి రోడ్డు గుంతలు ఇచ్చాం ప్రయాణించమని, మామూలు కారు ఆయనకు తార్ రోడ్ ఇచ్చాం. వీళ్ళిద్దరిట్లో ఎవరు ఫాస్ట్ వెళ్తారు? ఇది కోట్ల రూపాయల కారు, ఇది మామూలు కారు. అయినా మామూలు కారే స్పీడ్గా వెళ్తుంది, ఎందుకంటే మనం నిర్దేశించినటువంటి రోడ్డు చాలా పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి. అందుకే పిల్లోడు పుట్టగానే మన దగ్గర పేరు కరెక్షన్ చేసుకున్నప్పుడు వాడికి ఒక గ్రాఫ్ ఇస్తారు. ఆ గ్రాఫ్ ఏంటంటే వాడు దశ దిశ నిర్దేశం చేస్తుంది. ఆ లైన్ పట్టుకుని వెళ్తాడు వాడు, ఆ పిల్లవాడు. కాబట్టి ఎక్కడ బ్రేక్ ఉండదు, చదువు ఉండదు, చదువులో బ్రేక్ ఉండదు, ఆరోగ్య స్థితిగతులు ఇబ్బందులు ఉండవు, వివాహం జరిగితే భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు, డబ్బు సంపాదిస్తాడు. నంబర్ 1 ఒక పాయింట్ టు పాయింట్ నేను ఏ ఏజ్ లో ఎలా ఉండాలనేది పర్ఫెక్ట్ గా అంచనా వేసి నేను క్లారిటీగా గ్రాఫ్ ఇస్తాను. గ్రాఫ్ వేసి 360 డిగ్రీల ఆమోద ముద్ర వేసి దాని మీద సంతకం పెట్టిస్తాను. సో మీకు మీ పిల్లలకి బ్రహ్మాండమైనటువంటి చదువులు వస్తాయండి. అందుకే ఇలా మనం పేరులో సంఖ్యాబలం సరి చేసిన తర్వాత అమ్మవారి అనుగ్రహం కలగాలి. అంటే సరస్వతీదేవి అనుగ్రహం, చదువుల తల్లి సరస్వతీదేవి అనుగ్రహం కలగాలి మనకి. ఆ సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుందంటే చదువు బాగా వస్తుంది. చదువు బాగా వస్తే నువ్వు చదువుకునే ప్రయోజకుడైతే నువ్వు డబ్బు సంపాదించగలుగుతావు, డబ్బు నీ దగ్గరకు వస్తుంది. సరస్వతీదేవి హోమం జరిపిస్తే చదువు నీకు వస్తుంది, నువ్వు చదువుకుంటే డబ్బు నీ దగ్గరకు వస్తుంది. ఈ రెండేనండి. ఈ రోజులలో చదువుకు ఉన్నటువంటి విలువ మరొక దానికి ఉండదండి. ఎందుకంటే చదువుతో పాటు డబ్బు కూడా మీరు సంపాదిస్తారు కాబట్టి. మనం ఒక పేద కుటుంబంలో పుట్టినా చదువు బాగా వచ్చింది అనుకోండి, ఫ్యూచర్లో ఆ చదువు దగ్గర మంచి ఉద్యోగం సంపాదించి ఆ ఉద్యోగంలో మీరు డబ్బును సంపాదించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నెల 5వ తారీఖు 3వ నెల 2024 ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే సరస్వతి హోమం మూలా నక్షత్ర యుక్తంగా ఈ సరస్వతీదేవి హోమం జరిపిస్తున్నాను. కాబట్టి ఈ సరస్వతీదేవి హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఎవరు చదువుకు దగ్గరగా, అంటే మనకు చదువులో ఆటంకాలు ఏర్పడుతున్నటువంటి వారు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న, ఉద్యోగం 1 మార్కు, 1/2 మార్కు, కట్ ఆఫ్ మార్కులు వెళ్ళిపోతుంది అనేటువంటి వారు, వీరు విదేశాలకు IELTS ఎగ్జామ్స్ రాసి
వాళ్ళ కోసం అంటే ఐఎల్స్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారి గురించి మరి ఈ యొక్క సరస్వతి హోమం అనేది కూడా తలపెట్టినట్టయితే వారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. తద్వారా వాళ్ళు ఏం చేయగలుగుతారు, వారు ఉన్నతంగా చదవగలుగుతారు, ర్యాంకులు కొట్టగలుగుతారు, ఐఐటి ఎగ్జామ్స్ రాస్తారు, నీట్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలకి ర్యాంకుల పంట వాళ్ళకి. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, మీరు హోమంలో కూర్చొని అవసరం లేదు, గోత్రనామాలు పంపించినట్టయితే ఆ హోమం మేము జరిపించి దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అనేది కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.